చాలా మందికి ఇంకా యూట్యూబ్లో కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించి రూల్స్ అనేది ఏవైతే మనకు యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయొద్దు అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలియకపోవడం వల్ల తెలిసి తెలియక చాలామంది మిస్టేక్స్ అనేది చేసి వాళ్ళ ఛానల్ అనేది కొంత గ్రో అవుతున్న టైంలో ఈ విధంగా స్ట్రైక్స్ అనేది వచ్చేసి యూట్యూబ్ నుండి వాళ్ళ ఛానల్స్ అనేది డిలీట్ అయితే అవ్వడం జరుగుతుంది. అందుకే ఒకసారి ఈ వీడియోలో నేను కంప్లీట్గా యూట్యూబ్కి సంబంధించి కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటి, అదేవిధంగా వాటిలో రూల్స్ ఏంటి, అలాగే మీరు యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ చేయొచ్చు, ఎలాంటి వీడియోస్ అనేది మీరు చేయకూడదు, అలాగే స్ట్రైక్స్ అనేది వస్తే మన ఛానల్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ఈ విధంగా A to Z ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు నేను చెప్పడం అయితే జరుగుతుంది. ముందుగానే చెప్తున్నాను, వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా వీడియో మీకు కొంచెం బోర్ కూడా అనిపించవచ్చు, కానీ ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఖచ్చితంగా మీరు ఈ యూట్యూబ్లో కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించి 100% తెలుసుకోవాలి. నా వీడియో చూసే ఈ వీడియో చూసే మీరు తెలుసుకోవాలని అయితే చెప్పడం లేదు, కానీ మీరు ఏ వీడియో చూసినా సరే, వేరే క్రియేటర్స్కి సంబంధించి వీడియో చూసినా సరే ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. ఈ వీడియోలో మీకు ఒకసారి నేను విత్ స్క్రీన్ రికార్డింగ్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే మాత్రమే ఎండ్లో తప్పకుండా లైక్ అయితే చేయండి. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు, కానీ లైకో డిస్లైకో ఏదో ఒకటి చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో నేను ఇదే విధంగా యూట్యూబ్ రిలేటెడ్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుగులో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంట్రడక్షన్ అనేది కొంచెం ఎక్కువైంది, కానీ అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా మీకు ఒకసారి ఈ రూల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ రికార్డింగ్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు యూట్యూబ్లో కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించి ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే స్పామ్ అండ్ డిస్పెక్టివ్ ప్రాక్టీసెస్ అని ఇక్కడ ముందుగా మనకు చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసి ఫేక్ ఎంగేజ్మెంట్ అని అయితే ఉంటుంది. ఫేక్ ఎంగేజ్మెంట్ అంటే ఏం లేదు, మన వీడియోస్లో మనకు వచ్చే వ్యూస్ కానీ, లైక్స్ కానీ, కామెంట్స్ కానీ ఆర్గానిక్గా కాకుండా, అంటే నార్మల్గా కాకుండా కొంతమంది ఆర్టిఫిషియల్గా వాళ్ళు కొన్ని వెబ్సైట్ల నుండి, కొన్ని యాప్స్ నుండి వ్యూస్ తెచ్చుకోవడం కానీ, లైక్స్ తెచ్చుకోవడం కానీ చేస్తుంటారు. ఆ విధంగా మీరు ఫేక్ ఎంగేజ్మెంట్ అనేది తెచ్చుకున్నట్టయితే మీకు ఫేక్ ఎంగేజ్మెంట్ పాలసీ నుండి యూట్యూబ్ నుండి స్ట్రైక్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇంపర్సనేషన్ అంటే ఏం లేదు, అనుకరించడం. సింపుల్గా మీరు ఇప్పుడు ఒక పాపులర్ ఛానల్ ఉందనుకోండి, వాళ్ళ ఛానల్లో యాజ్ ఇట్ ఈస్గా డీపీ ఏ విధంగా ఉందో మీరు కూడా అదే విధంగా డీపీ పెట్టడం, వాళ్ళ ఛానల్లో బ్యానర్ అనేది కవర్ ఫోటో ఏదైతే ఉంటుందో మీ ఛానల్లో అదే పెట్టడం, ఈ విధంగా వాళ్ళ థంబ్నెయిల్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మీరు వాళ్ళని కాపీ చేసినా సరే మీకు స్ట్రైక్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్టర్నల్ లింక్స్కి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఖచ్చితంగా ఈ రోజుల్లో అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు యాప్ ప్రమోషన్ కానీ, వెబ్ ప్రమోషన్, వెబ్సైట్లకు సంబంధించి ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు, కానీ వాళ్ళు వాటికి సంబంధించి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేటప్పుడు ఆలోచించడం లేదు. ఎప్పుడైనా సరే మీరు ఒక వీడియోలో ఏదైనా ఎక్స్టర్నల్ లింక్స్ అనేది ఇస్తున్నట్టయితే ఆ లింక్ ఎలాంటిది అనేది ముందుగా తెలుసుకోండి. ఒకవేళ మీరు ఇచ్చే లింక్లో పోర్నోగ్రఫీకి సంబంధించి, ఏదైనా వెబ్సైట్కి సంబంధించి, యాప్స్కి సంబంధించి మాల్వేర్ అనేది ఉన్నట్టయితే మీకు స్ట్రైక్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. అదే కాదు, కొందరు అన్ఆథరైజ్డ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి, గేమ్స్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోమని అయితే చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా చేసినా సరే మీకు స్ట్రైక్ అయితే వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు స్పామ్, అదేవిధంగా డిస్పెక్టివ్ ప్రాక్టీసెస్ అండ్ స్కామ్. సో స్పామ్ అంటే ముందుగా ఇక్కడ స్పామ్లో మనకు వీడియో స్పామ్ ఉంటుంది. వీడియో స్పామ్ అంటే ఏంటంటే మన వీడియోలో మనం ఇచ్చే మెటా డాటా అనేది, మనం వీడియో అనేది ఒకదాని గురించి చేసి మన టైటిల్లో కానీ, డిస్క్రిప్షన్లో కానీ, అదేవిధంగా ట్యాగ్స్లో కానీ ఇప్పుడు వేరేది పాపులర్ అవుతుందని దానికి రిలేటెడ్గా మీరు మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మెటా డాటాలో ఇచ్చినట్టయితే అది స్పామ్ కిందకి అయితే వస్తుంది. అలాంటి స్పామ్స్ అనేది మీరు చేసినట్టయితే ఖచ్చితంగా మీ వీడియోకి కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించి స్ట్రైక్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దాంతోపాటు నేను ఇంతకుముందు చెప్పినట్టు స్కామ్స్ అనేది, ఇప్పుడు మీరు వీడియో అనేది కొన్ని స్కామ్స్ గురించి మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, 5,000 వస్తుందని ఈ విధంగా
పాసిబుల్ అవ్వని దాని గురించి ఒక్క రోజులనే కోటీశ్వరులు అవ్వచ్చు అని ఈ విధంగా ఇలాంటి స్కామ్స్ అయితే చేస్తుంటారు కొంతమంది. ఏవైతే చైన్ సిస్టమ్కి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేస్తుంటారు. ఇలాంటి పాసిబుల్ అవ్వని స్కామ్స్ అనేది మీరు చేస్తున్నట్టయితే మనీ రిలేటెడ్ అనే కాదు, ఎలాంటివైనా సరే అలాంటి వీడియో చేసినా సరే మీకు స్ట్రైక్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్లేలిస్ట్కి సంబంధించి సో మీరు మీ ఛానల్లో ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నా సరే అలాంటి ప్లేలిస్ట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు మెటా డాటా అనేది కరెక్ట్గా లేనట్టయితే టైటిల్ అయినా సరే, డిస్క్రిప్షన్ అయినా సరే, ట్యాగ్స్ అయినా సరే ఇందులో మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకున్నా, అదేవిధంగా మీరు ఏదైతే ప్లేలిస్ట్కి సంబంధించి థంబ్నెయిల్స్లో కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది లేకున్నా, ఏదైనా వీళ్ళ రూల్స్ అనేది ఫాలో అవ్వకున్నా, ఇప్పుడు నేను చెప్పబోయే రూల్స్ అన్నీ కూడా మీరు ప్లేలిస్ట్లో కూడా ఫాలో అవ్వకుండా వాటి నుండి కూడా మీకు స్ట్రైక్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే అడిషనల్ పాలసీస్ అని మరికొన్ని పాలసీస్ అయితే ఉంటాయి యూట్యూబ్కి సంబంధించి, టర్మ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి. దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ మీ ఛానల్లో ఏదో ఒక స్ట్రైక్ వచ్చి ఒక వీడియో అనేది రిమూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అదే కంటెంట్ని పోస్ట్ చేసినా లేదా టర్మినేట్ అయిన వాటి నుండి మళ్ళీ మీరు కంటెంట్ అనేది పోస్ట్ చేసినా సరే మీకు అడిషనల్ పాలసీస్ నుండి మీకు స్ట్రైక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇవి స్పామ్స్కి సంబంధించి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెన్సిటివ్ కంటెంట్లో ఫస్ట్ చూసుకున్నట్టయితే చైల్డ్ సేఫ్టీకి సంబంధించి రావడం అయితే జరుగుతుంది. అంటే మీరు పిల్లలకు అండర్ 18 ఏజ్ లోపు ఉన్న పిల్లలకు సంబంధించి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మీరు వీడియో చేసేటప్పుడు వాళ్ళని హర్ట్ చేసేలా వీడియోస్ అయితే ఉండొద్దు. ఆ తర్వాత థంబ్నెయిల్స్కి సంబంధించి సో చాలామంది థంబ్నెయిల్స్ అనేది చేసేటప్పుడు కూడా అందులో ఎలాంటి వాటిని యూజ్ చేస్తున్నారు అనేది అర్థమైతే చేసుకోరు. దీనికి కూడా మీకు స్ట్రైక్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. మీ థంబ్నెయిల్లో కనుక పోర్నోగ్రాఫిక్ ఇమేజ్ అనేది ఉన్న, న్యూడిటీకి సంబంధించి ఇమేజ్ అన్న, అదేవిధంగా షాకింగ్గా ఏదైనా ఇమేజ్ ఉన్న, దాంతోపాటు బ్లడ్ అనేది ఈ విధంగా మీరు ఎలాంటివి మీరు థంబ్నెయిల్లో యూజ్ చేసినా సరే మీకు థంబ్నెయిల్ పాలసీ నుండి యూట్యూబ్లో కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించి స్ట్రైక్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. థంబ్నెయిల్స్ కూడా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే న్యూడిటీ అండ్ సెక్సువల్ కంటెంట్ అని మీకు అర్థమవుతుంది. యూట్యూబ్లో ఇలాంటి వాటిని అయితే అలో అయితే చేయడం జరగదు, కొన్నిటికి మాత్రం అలో చేయడం జరుగుతుంది. అది ఎడ్యుకేషనల్ పర్పస్గా, అదేవిధంగా డాక్యుమెంటరీ పర్పస్గా మాత్రమే వాటికి కూడా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటనేది ఎండింగ్లో మాట్లాడుకుందాం. ఇలాంటి కంటెంట్ అనేది యూట్యూబ్లో అయితే చేయొద్దు. ఆ తర్వాత సూసైడ్ అండ్ సెల్ఫ్ హార్మ్, సూసైడ్కి సంబంధించి కానీ సెల్ఫ్ హార్మ్గా సంబంధించి కానీ ఇలాంటి వీడియోస్ అనేది మీరు యూట్యూబ్లో అయితే పెట్టకూడదు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే వల్గర్ లాంగ్వేజ్కి సంబంధించి సో మీరు యూట్యూబ్లో వల్గర్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తూ వీడియోస్ అనేది చేసినా సరే మీకు స్ట్రైక్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాంటి కొంతమంది యూజ్ చేస్తారు కదా అంటే సో వాళ్ళకు కూడా ఎప్పుడైనా సరే స్ట్రైక్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వెంటనే రాకపోయినా సరే వాళ్ళకి ఎప్పుడైనా సరే కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించి స్ట్రైక్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అందుకే కొంతమంది అక్కడ వల్గర్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసినప్పుడు ఇవి యూజ్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు ఇలాంటివి అయితే యూట్యూబ్లో అయితే చేయకండి, దానివల్ల మీకు రిస్కే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వైలెంట్ అండ్ డేంజరస్ కంటెంట్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు హరాస్మెంట్ అండ్ సైబర్ బుల్లింగ్. హరాస్మెంట్ అంటే ఇప్పుడు మీకు తెలిసిందే వేధింపుల గురించి కానీ, అంటే ఇలాంటివి ఈజీగా చెప్పాలంటే హింసాత్మకమైన లేదా సైబర్ బుల్లింగ్ అంటే ఆన్లైన్లో బెదిరింపులకు సంబంధించి కానీ, ఇప్పుడు వీడియో అనేది ఒకరిని బెదిరిస్తున్నట్టు చేయడం కానీ ఇలాంటివి అయితే చేయకూడదు. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే హార్మ్ఫుల్, నేను ఇంతకుముందు చెప్పినట్టు హింసాత్మక, ఇప్పుడు బయట ఏదో గొడవ జరుగుతుంది వాటికి సంబంధించి మీరు హింసాత్మక ఘటనలకు సంబంధించి వీడియోస్ అనేది తీసి మీరు యూట్యూబ్లో అయితే పెట్టకూడదు. వాటికి కమ్యూనిటీకి సంబంధించి స్ట్రైక్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. డేంజరస్ కంటెంట్ అంటే కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు బాంబులకు సంబంధించి కొన్ని యుద్ధాలకు సంబంధించి చాలామంది వీడియోస్ అయితే చేస్తుంటారు, కానీ వాటిలో మీరు ఎలాంటి వీడియోస్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే హేట్ స్పీచ్కి సంబంధించి. హేట్ స్పీచ్ అంటే చాలామంది ఒకరి గురించి వాళ్ళ ఏజ్ గురించి కానీ, లేదా వాళ్ళ కలర్ గురించి కానీ, వాళ్ళ క్యాస్ట్ గురించి కానీ, వాళ్ళ మతం గురించి కానీ ఈ విధంగా హేట్ స్పీచెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి కూడా మీరు యూట్యూబ్లో మీరు చేయకూడదు. యూట్యూబ్ అయితే ఇలాంటి వాటిని కూడా యూట్యూబ్లో అలో అయితే చేయదు. ఎప్పుడైనా సరే వాళ్ళకు స్ట్రైక్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే
క్రిమినల్ ఆర్గనైజేషన్స్, మీకు అర్థమవుతుంది క్రిమినల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటనేది, టెర్రరిస్టులకు సంబంధించి కానీ ఇవి మీరు ఎప్పుడు కూడా టెర్రరిస్ట్ అనే కాదు, ఒక సంస్థకు సంబంధించి మీరు ఈ విధంగా వీడియోస్ అనేది ఎప్పుడు కూడా చేయొద్దు. ఆ తర్వాత గ్రాఫిక్ కంటెంట్ అంటే ఇంతకుముందు ఏవైతే ఇవన్నీ కూడా రూల్స్ వచ్చాయో అందులో మీరు గ్రాఫికల్ కంటెంట్ అనేది వీడియోస్ అనేది, ఇప్పుడు బయట ఏదో గొడవ జరుగుతుంది అనుకోండి, అది మీరు వీడియో తీసి పెట్టారనుకోండి, అందులో బ్లడ్ కనిపిస్తుంది అనుకోండి, అలాంటి వీడియోస్కి కూడా మీకు స్ట్రైక్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. గ్రాఫికల్గా ఇప్పుడు చూసినప్పుడు కొంచెం షాకింగ్ అప్లోడ్ అయితే చేస్తుంటారు, అలాంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేసినా సరే మీకు స్ట్రైక్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెగ్యులేటెడ్ గూడ్స్ అని కొన్ని మనకు ఉంటాయి. ఇందులో చూసుకున్నట్టయితే మనకు ఫైర్ ఆర్మ్స్కి సంబంధించి ఇవి ఉంటాయి కదా, ఫైర్ ఆర్మ్స్కి సంబంధించి సింపుల్గా చెప్పాలంటే గన్స్కి సంబంధించి, ఆయుధాలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా యూజ్ చేయాలి ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. అలాంటి వీడియోస్ అనేది ఎప్పుడూ మీరు యూట్యూబ్లో అయితే చేయకూడదు. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే మనకు సేల్ ఆఫ్ ఇల్లీగల్ ఆర్ రెగ్యులేటెడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే సేల్స్ చేస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫైర్ ఆర్మ్స్కి సంబంధించి కానీ కొన్ని మెడిసిన్స్ అనేది అది మనకు నార్మల్గా బయట ఇప్పుడు డాక్టర్ సలహాలు లేనిది ఇవ్వరు, కానీ యూట్యూబ్లో అలాంటివి వాళ్ళ ఇక్కడ నుండి మీరు సేల్ చేయవచ్చు అని లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాంటివి కూడా యూట్యూబ్లో ఇల్లీగల్గా ఏ ఉన్నా సరే అలాంటివి కూడా యూట్యూబ్లో అలో అయితే చేయడం జరగదు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మిస్ఇన్ఫర్మేషన్కి సంబంధించి, సో నేను ఇంతకుముందు ఏదైతే చెప్పానో మెటాడాటాకి సంబంధించి, అదేవిధంగా మీరు మీ వీడియోలో మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నట్టయితే, ఏదైనా ఒక దాని గురించి మాట్లాడుతూ మీరు మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినా సరే మీకు స్ట్రైక్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇందులో మనకు మిస్ఇన్ఫర్మేషన్లో ఎలక్షన్స్కి సంబంధించి కూడా మీరు మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినా సరే ఖచ్చితంగా మీకు స్ట్రైక్ అయితే వస్తుంది. దాంతోపాటు రీసెంట్గా ఏదైతే మెడికల్కి సంబంధించి మిస్ఇన్ఫర్మేషన్ కూడా మీరు యూట్యూబ్లో ఇవ్వకూడదు, ఆ విధంగా ఇచ్చినా సరే మీ వీడియోకి స్ట్రైక్ అనేది రావడం అయితే జరుగుతుంది. మిస్ఇన్ఫర్మేషన్, మెడికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు, వాళ్ళకు తెలిసి తెలియకుండా ఇంట్లోనే మీరు ఈ విధంగా చేసుకోవచ్చు, ఈ విధంగా చేస్తే తగ్గిపోతుంది, ఈ విధంగా చేయొచ్చు అని, ఈ విధంగా మెడికల్ మిస్ఇన్ఫర్మేషన్ మాత్రం ఎప్పుడు మీరు యూట్యూబ్లో ఇవ్వకండి. ఆ తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే ఎడ్యుకేషనల్, డాక్యుమెంటరీ, అదేవిధంగా సైంటిఫిక్, అలాగే ఆర్టిస్టిక్స్ అని ఉందో ఇక్కడ ఈ వీటికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఏవైతే పాలసీ చెప్పినట్టయితే ఎడ్యుకేషనల్ పర్పస్గా, డాక్యుమెంట్ పర్పస్గా, సైంటిఫిక్ పర్పస్గా మీరు కొన్నిటిని మీరు వీటిని యూజ్ అయితే చేసుకోవచ్చు, కానీ దాన్ని మీరు ఏ విధంగా చూపిస్తున్నారనేది కూడా గ్రాఫికల్గా మీరు ఏ విధంగా ప్రజెంటేషన్ ఇస్తున్నారనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే మీరు నేను చెప్పిన ఇవన్నీ కూడా ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో ఇలాంటి వీడియోస్ అనేది మీరు యూట్యూబ్లో చేసినట్టయితే ఖచ్చితంగా మీకు యూట్యూబ్ నుండి కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించి స్ట్రైక్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇలాంటి వీడియోస్ అనేది మీరు మీ ఛానల్లో చేయకుండా అయితే చూసుకోండి. సో అలాగే ఇప్పుడు మరి కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించి ఇంకా కొన్ని చూసుకున్నట్టయితే అసలు మనకు యూట్యూబ్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ముందుగా నేను ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వనప్పుడు యూట్యూబ్ అయితే ముందుగా మీకు ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది. కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించి వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ వార్నింగ్ అనేది ప్రజెంట్ మనకు రీసెంట్గా 2023లో చూసుకున్నట్టయితే ఆ వార్నింగ్ అనేది 90 days తర్వాత రిమూవ్ చేసుకునేలా మనకు ఒక పాలసీ ట్రైనింగ్ అనేది, అంటే చాలామందికి వీటి గురించి ఐడియా ఉండదు కాబట్టి ఫస్ట్ వార్నింగ్ అనేది వచ్చినప్పుడు మీరు ఒక పాలసీ ట్రైనింగ్ అనేది తీసుకొని అక్కడ మీరు 90 days తర్వాత ఆ వార్నింగ్ అనేది రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అలా కాకుండా ఆ 90 daysలోనే మీరు మళ్ళీ ఇంకో పాలసీ అనేది మీరు మళ్ళీ ఇప్పుడు ఏదైతే రూల్స్ ఉన్నాయో వీటిని ఫాలో అవ్వనట్టయితే మీకు వెంటనే స్ట్రైక్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ ఛానల్లో 90 daysలో కనుక 3 strikes అనేది వచ్చినట్టయితే మీ ఛానల్ని యూట్యూబ్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. కొన్నిసార్లు చూసుకున్నట్టయితే యూట్యూబ్ అయితే స్ట్రైక్స్ అనేది ఇవ్వకుండా డైరెక్ట్గా ఒకేసారి వాళ్ళ ఛానల్స్ని అయితే డిలీట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు వీటన్నిటిని కూడా ఫాలో అవ్వండి. అలాగే మీకు ఇప్పుడు ఈ స్ట్రైక్స్ అనేది వచ్చినప్పుడు మీరు మీ వీడియోలో ఎలాంటివి వైలేట్ చేయకుండా, అంటే అన్ని రూల్స్ అనేది ఫాలో అయినా సరే మీకు స్ట్రైక్ అనేది వచ్చినా సరే మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ముందుగా మనం వీడియో అప్లోడ్ చేయగానే యూట్యూబ్కి సంబంధించి ఆటోమేటెడ్ సిస్టమ్ అనేది వెరిఫై చేస్తుంది. దాని నుండి కూడా మిస్టేక్స్ అయితే
అయితే అవ్వచ్చు. మీరు మీ వీడియోలో ఎలాంటి కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించి రూల్స్ అనేది ఫాలో అయినా సరే మీకు స్ట్రైక్ అనేది వచ్చినట్టయితే మీరు అపీల్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ యూట్యూబ్ టీం అనేది ఒకసారి వెరిఫై చేసి మీరు అన్ని కరెక్ట్గా అన్ని రూల్స్ అనేది ఫాలో అయినట్టయితే మీ స్ట్రైక్ అనేది రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. అంతేకాదు మనకు స్ట్రైక్స్ అనే కాదు, కొన్నిసార్లు యూట్యూబ్ ఏం చేస్తుందంటే మన వీడియోని రిమూవ్ చేస్తుంది. స్ట్రైక్ ఇవ్వదు కానీ టర్మ్స్ అండ్ పాలసీ అనేది ఫాలో అవ్వలేరని మన వీడియోని రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. నా ఫస్ట్ ఛానల్లో కూడా ఈ విధంగా 2 సార్లు స్ట్రైక్స్ అనేది రాకుండా డైరెక్ట్గా నా వీడియోని రిమూవ్ అయితే చేయడం జరిగింది. ఒక వీడియోని కరెక్ట్గా చేసినా సరే నా వీడియోని యూట్యూబ్ రిమూవ్ చేసినప్పుడు నేను అపీల్ చేసుకున్నప్పుడు మళ్ళీ నా వీడియో అనేది యూట్యూబ్ అయితే అలో అయితే చేయడం జరిగింది. అదే విధంగా మీరు అపీల్ చేసుకోవాలనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు యూట్యూబ్లో ప్రతి ఒక్క కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించి ప్రతి ఒక్క రూల్ అనేది ఫాలో అయినట్టయితే మీ ఛానల్కి ప్రాబ్లం అయితే ఏముండదు. అందుకే ప్రతి ఒక్కరు ఈ రూల్స్ అన్ని కూడా మీరు తెలుసుకొని వాటిని ఫాలో అవ్వండి. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.